హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 2 ఏళ్ళు కావస్తుంది. మధ్యలో జమిలీ ఎన్నికలు వస్తే చెప్పలేం, కానీ లేదంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంటుంది. అంటే 2028 సెకండ్ హాఫ్లో జరుగుతాయి. అలాంటిది ఇప్పటి నుంచే ఫ్యూచర్ కోసం పాలిటిక్స్ను స్టార్ట్ చేశారు. అది ఏ ప్రతిపక్ష పార్టీనో అయితే ఇంత హైప్ ఉండేది కాదు. కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ పాలిటిక్స్కు శ్రీకారం చుట్టారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభలో 100 అసెంబ్లీ 15 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో 100 అనే అంశంపై చర్చ మొదలైంది. నిజానికి రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతుంటాయి. ఈ సంఘటనలు చాలు అంతా తలకిందులు అయ్యేందుకు. అంటే ఈ 3 ఏళ్ళు చాలా ఎక్కువ సమయం అన్నమాట. 3 ఏళ్ళు కాదు, 3.5 వారాల్లో కూడా రాజకీయం ఉల్టా పల్టా అయ్యే అవకాశం ఉందని నడుస్తున్న చరిత్ర చెబుతోంది. ఎక్కడి దాకానో ఎందుకు, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాస్త అటు ఇటుగానే ఉన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాళేశ్వరం, బీజేపీ, బీఆర్ఎస్తో పొత్తు, నిరుద్యోగం వంటి అంశాలు హస్తరేఖలను ఒక్కసారిగా మార్చేశాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. సో రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, గెలుపోటములు ఎలా తారుమారవుతాయో నెలల ముందు ఊహించడం కూడా ఒక విధంగా సాహసమే అవుతుంది. కానీ రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలను పక్కనబెట్టి ఎప్పుడో 3.5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే కళ్ళకు కంటున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రాజకీయ ముఖ చిత్రం ఎంతగానో మారిపోయింది. సో 3.5 సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డెవరో ఇప్పుడే చెప్పడం సాహసం కాదు, ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. అయినా 3 ప్రధాన పార్టీలు ఆకాశానికి నిచ్చెనలు వేసేస్తున్నాయి, చప్పట్లు కొట్టి చిటికల పందిళ్లు వేస్తున్నాయి. అయితే అందరికీ తెలిసిన ఈ రాజకీయ సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలియదా? అంటే తెలియక కాదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న 100 అసెంబ్లీ 15 లోక్సభ సీట్ల రాగాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఎత్తుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ 100కు 5 తక్కువ 95 సీట్లు ఖాయంగా వస్తాయని కేటీఆర్ అంటే, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కమలానికి 100 సీట్లు ఖాయమని చెప్పుకొచ్చారు. అంతేకాదు గమ్మత్తుగా రామచంద్రరావు ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు, బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనేందుకు కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అన్నంత సింపుల్ లాజిక్ చెప్పారు. అవును, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ముష్టి మొదనష్ట పాలన చూశారు. ఇప్పుడు అదే తరహాలో, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఘోరంగా సాగుతున్న కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ముందున్న ఆప్షన్ బీజేపీని అన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎవరు కలలు ఎలా ఉన్నా వాస్తవాలు మరోలా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. రీసెంట్ ఉదంతాలనే ఉదాహరణగా తీసుకున్న 2024 ఎన్నికల్లో బీజేపీ 400 పార్ కలలు కంది. ఫలితం ఏంటో అందరం చూసాం. అలాగే ఇంకొంచెం వెనక్కి వెళితే 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా 100+ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ అందులో సగం కూడా తెచ్చుకోలేకపోయింది. అలాగే ఇంకో అడుగు వెనక్కేస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో మారుమోగిన సారు కారు 16 స్లోగన్ గురించి చెప్పనక్కర్లేదు. సో రాజకీయ నాయకుల పగటి కళల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలు మాత్రం రాను రాను రాజుగుర్రం గాడిద సామెతను గుర్తు చేస్తున్నాయి. రోజు రోజుకు గీత దాడుతున్నాయి, రోత పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇంకో 10 ఏళ్ళు మేమే అంటే ప్రజలు కూడా ఎన్నికల సమయానికి పార్టీని కూడా గాలికి వదిలేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఇప్పటికైనా పార్టీలు ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి కాకుండా ముందున్న సవాళ్ళ గురించి ఆలోచిస్తే కనీసం ప్రజల్లో గ్రాఫ్ అయినా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.